నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల టౌన్, పరకాల మండల పార్టీలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 33 మంది లబ్ధిదారులకు 33,03,868 రూపాయలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. 1,16,000 చొప్పున 16 రూపాయల చొప్పున 116 అంతే కదా, 1,116 చొప్పున అంటే పెళ్లి ఖర్చుల నిమిత్తము చాలా మట్టుకు మనం చూస్తున్నాం. పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి. అందులోంచి పూర్తి స్థాయిలో ఖర్చులు భరించే పరిస్థితి ప్రభుత్వాలకు కూడా లేని సందర్భంలో కొంతైనా సహకరించాలనే ఒక ఆలోచనతోటి మరి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలనే ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈరోజు 33 జంటలకు, అంటే జంటల కుటుంబ ఫ్యామిలీ తల్లిదండ్రులకు వారికి ఇవ్వబోతున్నాం. మీరు పెళ్ళైన మీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ కుటుంబం అన్ని విధాల సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గ్రామాల వారీగా చెక్కుల పంపిణీ ఉంటుంది. ఈ గ్రామం చెప్పినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. మొదట పరకాల గ్రామం వీర్తి శ్రీలత నెక్స్ట్ కావ్య, ఉప్పకాయల కావ్య, దాసరి రాధిక, దాసరి రాధిక, పిట్ట వనమాల, ఆకుల రజిత, పైడి పాలకుర్తి, పైడి రజియా మొహమ్మద్,